ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి. ధీనామవిత్రియవతు. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్ గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పరం దర్శినం యేన తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాంజాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయేదు. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం మమ ఆగ్నేయవర్చోభిహవేశ్వస్తుభజంత్వేంధానాస్తనుపం పుషేమ మహ్యన్నమంతాం ప్రీహశ్చతస్రస్త్వయాధ్యక్షేణ పృతనారయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమాంతరిక్షమృగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్. మజిదేవా ద్రవిణమాజంతాం మయ్యాశీరస్తు మజిదేవహూతిః. దైవ్యా హోతా రావణిహంత పూర్వేరిష్టాస్యాం దుర్వాసు వీరాః. మహ్యం గజంతు మమ యాని హవ్యాకూతిः సత్యా మనసో మే అస్తు. ఏనో మాణికాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధిపోషతా మే. దైవీ ఈశ్వరర్వేరుణః కృణోత విశ్వే దేవాస ఇహ వీరయద్భౌ. మాహాస్మహి ప్రజయామాదనోభిర్వారధామద్విషతే సోమరాజన్. అగ్నిరమన్యం ప్రతినృతం పురస్తాద్ దద్ధో గోపాః పరిపాహినస్త్వం. ప్రత్యంచో జంతురిగుదః పునస్తే వైషాన్ చిత్తం ప్రబుధా వినేశతో. ధాతా ధాతృణాం భువరస్య స్పతిర్దేవకం సవితారమభిమాదిశాహం. ఇమం యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాन्तు యజమానన్యద్ధాతు. ఉరువ్యచానో మహిషః శర్మ యగంసదస్మిను హవే పురుహూతః పురుక్షు. సనః ప్రజాయే హర్యశ్వమృడయేంద్రమానో రీరిషోమాపరాదాః. ఏన సపత్నా అపదే భవంతింద్రాగ్నిభ్యావాధామహేతాన్. వసవోర్ద్రా ఆదిత్యాపరిష్పుషం మోగ్రం చేత్తారవిధిరాజమగ్రన్. హర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధనరిరశ్వదిద్యః. ఇమన్నో యజ్ఞం విహవేషస్వాస్య కురుమో హరివో మేదిరంత్వాన్. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో పదంతి. సానో మంద్రేహమోజ్జందుహానాధేనుర్వాకస్మానుపసుస్తుతైతు. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. ఏదం ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. తథాస్తు. అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ యొక్క ఇష్టదేవతను, ఇంటి దేవతను, కులదేవతను ముగ్గురు కూడా ప్రార్థన చేసుకునేసి నమస్కారం చేసుకోండి. యశివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదిరం తదేవ తారాపరం చంద్రపరం తదేవ
విద్యాపరందయ వరందతే లక్ష్మీపదే తే ఘ్రియకం స్మరామి యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్వయో భూతే ధ్రువాణీతిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాతనం యత్ర జాయతే పురుహస్తవజన్ నిత్యం వ్రజామిహరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయరమరిః లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం నీవర్ష్యామో హృదయస్థోదర ఆర్ద్రః అపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాదనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః. మనస్ఫూర్తిగా మీ యొక్క తల్లిదండ్రుల్ని, మీ అత్తామామల్ని, మీకు మంచి చదువుని ఉపదేశించినటువంటి గురువుల్ని స్మరణ చేసుకుని వారి యొక్క ఆశీర్వచనాలు పొందినట్టుగా భావన చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. సర్వేభ్యో మహాదనేభ్యో నమో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. పవిత్ర పవిత్రో వా సర్వాపస్థాంగతోపి వా స్మరే పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరశ్రీ. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. హస్తో ప్రక్షాళయార్మ్య. అందరూ కూడా భక్తి శ్రద్ధతో గోవిందనామస్మరణాన్ని చేసుకోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. తిష్టంతో భూతపిశాచాహైతం హరకాహైతేషామనథేన బ్రహ్మకర్మ సమారభేతు. ప్రాణాయామే వినియోగః. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. మమ ఉపార్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం. చకా నమస్కారం చేసుకోండి. అద్య శుభాభ్యాం శుభే శోభనేభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యదేశే శివాలయే శ్రీ భవానీకపర్దీశ్వరస్వాదేవతాः సన్నిధౌ అస్మిన్ వర్తమానవ్యావజానమానేన ప్రభవా షష్ఠసంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునా సంవత్సరే అద్య దక్షిణాయనే హేమంత ఋతౌ మార్గశీర్షమాసే కృష్ణపక్షే ద్వితీయాయాం తృతీయాయాం వాసరావాసరస్తో శుభవాసయిత్యాయాం అస్మిన్ భానువాసరే శుభవాసరే ఆర్ద్రానక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణభీష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆదిమధ్యాంతర్హితస్య పరబ్రహ్మస్వరూపస్య పురుషోత్తమస్య సకల భువన సృష్టిస్థిరేకారకస్య సమస్త దేవదానవయక్షర గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ్య విద్యాధరాభీష్టవర్పదాయకస్య సమస్త దేవతా సంపూజితస్య పరమేశ్వర స్వామినః దివ్యానుగ్రహ ప్రసాద్యర్థే సంకల్పితమాన ఆద్రోత్సవాంగత్వేన మహాన్యాసపూర్వక మహారుద్రవారాభిషేక పూజాంగత్వేన సశ్రీనివాసగోత్రోద్భవస్య కాశ్యపసగోత్రోద్భవస్య
हरिहरशर्माणां ह्यस्य सहकुटुम्बानामायुष्याभिवृद्ध्यर्थम् अस्य श्रेणमास्य गोत्रोद्भवस्य अविडिपालगोत्रोद्भवस्य धावल्यसायनां ह्यस्य राजाच्यसायनां ह्यस्य सहकुटुम्बानामायुष्याभिवृद्ध्यर्थम् अस्य श्रेणमास्य गोत्रोद्भवस्य भारद्वाजस्य गोत्रोद्भवस्य इडमास्य दुर्गाप्रसादानां ह्यस्य इडमास्य सहकुटुम्बानामायुष्याभ्यर्थम् भारद्वाजस्य गोत्रोद्भवस्य निर्मलानां हिमत्याः सायकृष्णानां ह्यस्य सहकुटुम्बानामायुष्याभ्यर्थम् सानुकुलगोत्रोद्भवस्य अच्युतराणां ह्यस्य सरलादेवीनाधिपत्याः जस्मितानाधिपत्याः सहकुटुम्बानामायुष्याभिवृद्ध्यर्थं शिलादर्शगोत्रोद्भवस्य गंगाधरनां ह्यस्य सरस्वतीनाधिपत्यस्य कार्तिकनां ह्यस्य भवानीनाधिपत्याः तियानां ह्यस्य श्रीवाणी विद्यासंस्थव्यापाराभिवृद्ध्यर्थं श्रीवत्सगोत्रोद्भवस्य कवरसुन्दरिणाधिपत्याः पद्मानाभिवृत्याः अरविन्दराभिस्य जानकीनाभिवृत्याः श्रेयकीर्तिनाभिवृत्याः वेङ्कटदक्षिणामूर्ति सुदर्शननाभिस्य श्रीनिवासनाभिस्य विजयानाभिवृत्याः निखिलेशनाभिस्य सहकुटुम्बानामायुष्याभिवृद्ध्यर्थं काश्यपथगोत्रोद्भवस्य अगस्त्यानाभिस्य गीता आकाङ्क्षानाभिवृत्याः संगंकुमारनाभिस्य निश्चलाकुमारनाभिवृत्याः सहकुटुम्बानामायुष्याभ्यर्थं कौशिकसगोत्रोद्भवस्य वेङ्कटनरसिंहशेषसत्यशिवप्रसादनाभिस्य सीतानाभिवृत्याः अजयभास्करनाभिस्य गायत्रीनाभिवृत्याः सहकुटुम्बानामायुष्याभ्यर्थं पुण्डरीकगोत्रोद्भवस्य नीलेशकुमारनाभिस्य रमादेवनाभिवृत्याः उदयनाभिस्य प्राचीनाभिवृत्याः इदमास्य सहकुटुम्बानामायुष्याभिवृद्ध्यर्थं सनातनब्रह्मर्षिगोत्रोद्भवस्य रविशङ्कराचार्यनाभिस्य पद्मजानाधरत्नेमिस्य साई प्रशान्तनाभिस्य साई प्रणीतनाभिस्य सहकुटुम्बानामायुष्याभ्यर्थं नन्दिपालगोत्रोद्भवस्य शशिकलानाभिवृत्याः प्रणयसत्यानाभिस्य चिन्मयसत्यानाभिस्य सहकुटुम्बानामायुष्याभ्यर्थं कूर्मगोत्रोद्भवस्य भानुप्रकाशनाभिस्य सन्तोषीक्षितानाभिवृत्याः सहकुटुम्बानामायुष्याभ्यर्थं मार्कण्डेय विश्वदशगोत्रोद्भवस्य सन्ध्याराणाभिवृत्याः सम्पूर्णदेहारोग्यतासिद्ध्यर्थं जनकनोळ्ळगोत्रोद्भवस्य सदाशिवराणाभिस्य नन्दकुमारनाथरत्नेमिस्य नागलिङ्गस्वरूपनाभिस्य सायिसुधानाभिवृत्याः चारुहासिनीनाभिवृत्याः शिवानन्दनाभिस्य पावनीमूर्तिनाभिस्य विश्वनाथनाभिस्य सहकुटुम्बानामायुष्याभ्यर्थं कटकशिलगोत्रोद्भवस्य श्रीकान्नाभिस्य नागश्रीवल्लीनाभिवृत्याः काव्यनागसायनाभिस्य सहकुटुम्बानामायुष्याभ्यर्थं मोहिनीलगोत्रोद्भवस्य पवनकल्याणनाभिस्य चरितनागसायनाभिवृत्याः इदमास्य सहकुटुम्बानामायुष्याभ्यर्थं यापल्लगोत्रोद्भवस्य येन्द्रनाभिस्य रूपानाभिवृत्याः सिद्धार्थनाभिस्य सहकुटुम्बानामायुष्याभ्यर्थं कौण्डिन्यगोत्रोद्भवस्य काव्यश्रीणाभिवृत्याः हरितनाभिस्य हर्षितनाभिस्य इदमास्य सहकुटुम्बानामायुष्याभ्यर्थं सुन्दरीलगोत्रोद्भवस्य वेङ्कटनाभिस्य विनीलनाभिवृत्याः मिथुननाभिस्य विहानाभिवृत्याः सहकुटुम्बानामायुष्याभ्यर्थं पौडिपालगोत्रोद्भवस्य शिवरामरेड्डिनाभिस्य सुरेखानाभिवृत्याः अभिलाषरेड्डिनाभिस्य शिल्पानाभिवृत्याः गोदानाभिवृत्याः नीलसन्तोषरेड्डिनाभिस्य श्रावणीनाभिवृत्याः राणानाभिवृत्याः सोहन्नाभिस्य सहकुटुम्बानामायुष्याभ्यर्थं हरितसगोत्रोद्भवस्य प्रेमानाभिवृत्याः जयश्रीनाभिवृत्याः ललितानाभिवृत्याः सहकुटुम्बानामायुष्याभ्यर्थं कुत्ससगोत्रोद्भवस्य नरसिंहरावनाभिस्य शारदानाभिवृत्याः नित्यश्रीनाभिवृत्याः श्रीवल्लभनाभिस्य सहकुटुम्बानामायुष्याभ्यर्थं भारद्वाजगोत्रोद्भवस्य श्रीनिवासराघवानन्दप्रसादनाभिस्य श्रीवल्लीनाभिवृत्याः स्कन्दप्रणवीनाभिवृत्याः इदमास्य सहकुटुम्बानामायुष्याभ्यर्थं पुलिगोळ्ळगोत्रोद्भवस्य पुन्नारावणाभिस्य श्रीलतानाभिवृत्याः रामचन्द्रारावणाभिस्य प्रबलकानाभिवृत्याः इदमास्य सहकुटुम्बानामायुष्याभ्यर्थं विरिषट्लगोत्रोद्भवस्य उप्पल आनन्दनाभिस्य श्रीवल्लीनाभिवृत्याः श्रीवेदा त्रिपुरबालानाभिवृत्याः वेङ्कटयोगवित्नाभिस्य इदमास्य सहकुटुम्बानामायुष्याभ्यर्थं रेड्डिलगोत्रोद्भवस्य रवीन्द्रारेड्डिनाभिस्य वरलक्ष्मीनाभिवृत्याः हरितारेड्डिनाभिवृत्याः हर्षितारेड्डिनाभिस्य इदमास्य सहकुटुम्बानां ఆయుష్యాభివృద్ధ్యర్థం భక్తి శ్రద్ధలతో అందరూ కూడాను పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉండండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ విద్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ सकल धर्म अर्ध काम्य मोक्ष चतुर्विध फल
పురుషార్థ సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం శ్రీ ఉమామహేశ్వర స్వామిదేవత స్వరూపిణే శ్రీ భవానీ కపర్దీశ్వర స్వామిదేవత దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా మమ ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు కృతానాం సమస్త జ్ఞానకృత అజ్ఞానకృత ఆచరితమాన సకల పాపక్షయ పరిహార నివృత్తి ద్వారా సకల ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక రూపతాపత్రయ పరిహార నివృత్తి ద్వారా సకల ధర్మాచరణ యోగ్యత ఫలసిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం ఆయుష్య అభివృద్ధ్యర్థం మమ సకల జన్మరాశి జన్మనక్షత్ర నామరాశి నామనక్షత్ర వశాతు సంభవితమాన సమస్త గ్రహదోష గండదోష మృత్యుదోష దారిద్ర్యదోష రుణదోష శత్రుదోష నరపీడ శత్రుపీడ బంధుదృష్టి మిత్రదృష్టి సకల దృష్టిదోష నివారణ ద్వారా సకల భూత ప్రేత పిశాచాది బాధ పరిహార నివృత్తి ద్వారా మమ సకల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ విద్య ఆరోగ్య ఆర్థిక కుటుంబ సకల విషయేషు ఏ ఏ ప్రతికూలాః తేషాం అనుకూలత సిద్ధి ద్వారా సమస్త సుఖజీవన సిద్ధ్యర్థం ఆచంద్రార్కం మమ వంశ మమ గోత్ర అభివృద్ధ్యర్థం మమ దంపత్యోః అన్యోన్య దాంపత్య సుఖజీవన సిద్ధి ద్వారా అఖండ సౌభాగ్య అభివృద్ధ్యర్థం మమ దేహే వర్తమాన వర్తిష్యమాన సకల వాత పిత్త కపోద్భవ నానాకారణ జ్వర క్షయ పాండురంగాది మహారోగ నివారణ ద్వారా సంపూర్ణ దృఢ దేహారోగ్యత సిద్ధ్యర్థం మార్కండేయ వశాతు చరంజీవత్వ సిద్ధి ద్వారా సమస్త అపమృత్యు గండదోష పరిహార నివృత్త్యర్థం సకల అలక్ష్మీదోష పీడా పరిహార నివృత్తి ద్వారా మహాలక్ష్మి దేవత దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సమస్త ధన కనక వస్తువాహన కాంచన రత్నాది సకల గోచార అభివృద్ధ్యర్థం సకల సర్వారిష్ట శాంత్యర్థం సతతం మమ
సకల శుభ పరంపర అవాప్యర్థం పరమేశ్వర దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే సంకల్పితమాన మార్గశిరమాస ఆర్ద్రా నక్షత్ర మహాపర్వణి పుణ్యకాలేన దేవదేవస్య ప్రాతఃకాల మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేక అర్చన ఆరాధన పూజాం అహం కరిష్యే. చక్కగా భక్తి శ్రద్ధలతో అందరూ కూడాను మనస్ఫూర్తిగా మన యొక్క పీఠంలో వెలసి ఉన్నటువంటి కళ్యాణ గణేశ భగవాన్ని ప్రార్థింపజేసుకోండి. స్వామి విఘ్నేశ్వర, ఈ యొక్క మార్గశిర మాస ఆర్ద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారిని యథాశక్తిగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము చేత ఆరాధించి సంకల్పించినాము. కావున విఘ్నేశ్వర, మేము సంకల్పం చేసుకున్నటువంటి యొక్క పూజను ఎటువంటి విఘ్నములు దరిచేరకుండా నిర్విఘ్నంగా మా చేతుల మీదుగా పూర్తి అయ్యేటువంటి శక్తిని, నీ యొక్క అనుగ్రహాన్ని మాకు కలిగించు తండ్రి అని చెప్పేసి మనస్ఫూర్తిగా విఘ్నేశ్వర భగవాన్ని స్మరణ చేసుకుని నమస్కారం చేసుకోండి. ఓం అగజానవత్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతయే నమో నమః. ప్రార్థిత నమస్కారం సమర్పయామి. అందరూ కూడా నందీశ్వర భగవాన్ని చూసి నమస్కారం చేసుకోండి. పరమేశ్వరి యొక్క పూజా నిమిత్తమై అనుజ్ఞను కల్పించమని నందీశ్వరి స్వామి వారిని ప్రార్థింపజేసుకుని నమస్కారం చేసుకోండి. చెప్పండి, ఓం నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక అనుజ్ఞాం దేహి శంభో పరమేశ్వర అభిషేక దర్శన పూజనాదికం. ఓం నందీశ్వర పరబ్రహ్మణే నమో నమః. చక్కగా నమస్కారం చేసుకోండి అయ్యా. చాలా విశేషతరమైనటువంటి రోజును మనం ఈరోజు పురస్కరించుకోబోతున్నాం. అదే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆర్ద్రా నక్షత్రం. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎవరో ఒకరి నోటి నుంచి ఒక మంచి మాట వెలువడితేనే అది అందరికీ చేరుతుందన్నట్టుగా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా అందరికీ కూడాను శివపురాణం గురించి వృత్తాంతం గురించి చెప్తున్నటువంటి సమయంలో ఈ మార్గశిర మాస ఆర్ద్రా నక్షత్రాన్ని అందరికి కూడాను తెలిసేట్టుగా, లోకంలో ప్రచారం అయ్యేట్టుగా ఆయన నోటి నుంచి వెలువడింది. దాని తర్వాత ప్రతి సంవత్సరం కూడాను అలా 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 మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా అంతే కదండి. మంచి మాట ఎప్పుడు మనసులో దాచుకోకూడదు, పక్కన వాళ్ళకి చెప్తూ ఉండాలి, మంచిని చేరుస్తూ ఉండాలి. అలా మన వరకు కూడాను ఈ యొక్క వైభవోపేతమైనటువంటి రోజును మనం పురస్కరించుకోవడానికి అలాంటి పెద్దల యొక్క ఆశీస్సులతోటి మనం ఈ యొక్క ఆర్ద్రా నక్షత్రాన్ని పురస్కరించుకోబోతున్నాం. దీన్ని ఆర్ద్రోత్సవము అంటారు. ఉత్సవము అనేటువంటి మాట ఇక్కడ ఎందుకు ఉపయోగించారంటే కనుక కేవలం నిమిత్త మాత్రమైతున్నటువంటి మనం మాత్రమే, మానవులు మాత్రమే చేసేటువంటి రోజు కాదు. సమస్త దేవతలు కూడాను లింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని ఆరాధించేటువంటి రోజు ఏమిటయ్యా అంటే గనక ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆర్ద్రా నక్షత్రం అని చెప్పేసి పురాణములన్నీ కూడా చెప్తున్నాయి. స్వామివారు అంతకు ముందు అంటే ఎప్పుడైతే బ్రహ్మగారికి విష్ణుమూర్తికి యుద్ధము జరిగిందో దానికి ముందు మొత్తం కూడా పరమేశ్వరుడి రూపం ఎలా ఉండేదయ్యా అంటే కనుక విశ్వంలో కలిసిపోయేసి సూక్ష్మ రూపంలో స్వామి అనుగ్రహించేటువంటి వాడంట. కానీ బ్రహ్మ విష్ణువులు ఇద్దరికి కూడా యుద్ధం జరుగుతున్న సమయంలో విశ్వము అల్లకల్లోలమైపోతుందనేటువంటి భావనతోటి మహాశివరాత్రి రోజు అగ్నిస్తంభ రూపంలోనూ తుది మొదలు తెలియనటువంటి అఖండమైనటువంటి స్వరూపంలో స్వామివారు ఆవిర్భావం చెందారు. అప్పుడు స్వామి లింగ రూపాన్ని దాల్చినారన్నమాట. లింగము అంటే కనుక మనం ఏమనుకుంటామంటే ఈ కింద కనబడుతుందంతా కూడా లింగం అనుకుంటాం. కాదు, కేవలం ఇది మాత్రమే శివలింగం. ఈ కింద ఉన్నది మొత్తం కూడాను బాలా త్రిపుర సుందరి రూపం, అమ్మవారి రూపం.
లింగము అంటే కనుక అగ్ని స్తంభంలా ఈ యొక్క చుట్టూరా ఎలా అయితే ఉందో స్తంభము, అది మాత్రమే శివలింగం. ఆ రూపంలో స్వామివారు ఆవిర్భావం చెందిన తర్వాత బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడాను తుది మొదళ్ళు కనుక్కోవడానికి వెళ్ళి విష్ణుమూర్తి మాత్రము ఆ యొక్క అఖండ దివ్య జ్యోతి స్వరూపానికి తుది మొదలు లేవు, నువ్వు అనంతుడివి అని చెప్పేసి ఆ పరమేశ్వరుని ప్రార్థించి 11 నెలల పాటు కూడాను ఆ పయనాన్ని కొనసాగించారంట. 11 నెలల్లో కూడాను ఎక్కడా కూడాను స్వామివారి యొక్క మొదలు కానీ ఆ యొక్క అంతము కానీ కనపడలేదంట. అప్పుడు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి విష్ణుమూర్తి ప్రప్రథమంగా స్వామివారి యొక్క అనుగ్రహానికి పూజ చేసినటువంటి లింగ రూపములో పూజ చేసినటువంటి రోజు ఏమిటయ్యా అంటే కనుక ఈ మార్గశిర మాసంలో ఉన్నటువంటి ఆర్ద్రా నక్షత్రము. ఎవరైనా సరే ఎవరిని ఎందుకు పూజ చేస్తారు? ఇక్కడ మనం గురువుగారిని పూజ చేస్తాము, లేదంటే కనుకను మన యొక్క ఇష్టదేవతను పూజ చేస్తాం. పూజ అంటే ఏమిటి? ఆరాధన, భక్తి స్వరూపం. భక్తితో భక్తుడు ఎలా తన యొక్క భక్తిని చూపిస్తాడు భగవంతుడి కంటే కనుక పూజ చేసి తన భక్తిని ప్రదర్శిస్తాడు. కాబట్టి అక్కడ కూడా విష్ణుమూర్తి సాక్షాత్తుగా పరమేశ్వరుడి మీద ఉన్నటువంటి భక్తిని శివలింగానికి అభిషేకం చేసి పూజించినటువంటి పరమ పుణ్య దినం ఏమిటయ్యా అంటే కనుక ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆర్ద్రా నక్షత్రము. కాబట్టి ఈ రోజు భక్తుల యొక్క బాధ్యత ఏమిటయ్యా అంటే కనుక పరమేశ్వరుడి యొక్క భక్తుల బాధ్యత ఎక్కడున్నా సరే శివసేవలో నిమగ్నమై ఉండటం. ఇది బాగా మనం ప్రతి సంవత్సరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మామూలుగా మనకి అందరికీ తెలిసింది ఏంటంటే కనుక కార్తీక సోమవారాలు, కార్తీక పున్నమి, మహాశివరాత్రి ఇంత మాత్రమే అనుకుంటాం. దాంట్లో ఆ జాబితాలో మార్గశిర మాస ఆర్ద్రా నక్షత్రాన్ని కూడా మనం కలుపుకోవాలి, 10 మందికి చెప్పాలి, దీని యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలి, పరమేశ్వరుడి సేవలో మనం తరించాలి, మన జన్మ కూడా తరించాలి. ఈ విషయాన్ని మనం అందరం కూడాను సుస్పష్టంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. తర్వాత ఇక గుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టంగా నేను మన ఫోన్లు స్విచ్ ఆఫ్ అవ్వాలి, మన యొక్క మైండ్ స్విచ్ ఆన్ అవ్వాలి. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనస్సు చాలా చంచలమైంది. పూజ చేస్తున్నంతసేపు ఆ గంట సేపు మనస్సు పూజ మీద పెడదామంటే మన మనస్సు నిగ్నగ్నంగా ఉండదు. కానీ పక్కనోడు ఎవడన్నా మాట్లాడుతుంటే వాడి మాట మీద త్వరగా మన యొక్క మనస్సు మల్లుతుంది. కాబట్టి మనమే ఏం చేయాలయ్యా అంటే కనుక లోపలికి రాగానే రెండే, ఒకటి మౌనము, లేకపోతే దైవనామస్మరణం. ఇది తప్ప దేవాలయ ప్రాంగణంలో ఇంకొక శబ్దము అనేటువంటిది వినబడకూడదు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సింది మన మాట. ఎందుకయ్యా అంటే కనుక మనం ఈ రోజుల్లో గుళ్ళకి వెళ్తున్నాం దేనికి వెళ్తున్నాం? అంత దూరం వెళ్ళేసి పెద్దంబరపేటలో ఉన్నటువంటి శివలింగం దగ్గరికి ఇంత చలిలా మనం అందరం వచ్చినాం. దేనికి వచ్చినాం? స్వామిని దర్శించడానికి వచ్చినాం, పూజ చేయడానికి వచ్చినాం. వేరే వాళ్ళతో మాట్లాడనీకి కాదు, వేరే పనులేవో చేయనీకి కాదు. కాబట్టి ఈ యొక్క సంకల్పాన్ని మనస్సులో బలంగా ఉంచుకుని దేవాలయ ప్రాంగణంలో ఉన్నంతసేపు కూడాను భగవంతుణ్ణే స్మరిస్తూ భగవన్నామస్మరణాన్ని చేస్తూ భగవంతుడి యొక్క కృపకు మనం పాత్రలు కావాలి. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ప్రతి భక్తులు కూడాను. కాబట్టి స్వామివారి యొక్క మహత్తరమైనటువంటి ప్రాతకాల బ్రాహ్మీ ముహూర్తంలో ప్రధానమైనటువంటి అభిషేకం పూర్తయింది. ఇక రెండో జామున ప్రాతకాల అభిషేకాన్ని మనం చేసుకోబోతున్నాం. ముందుగా మహాన్యాసము అనేటువంటి కల్పం జరుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో అందరూ కూడాను ఓం నమ శివాయ అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి శివపంచాక్షరి మంత్ర జపాన్ని మనస్సులో పఠించుకుంటూ కన్నులారా స్వామి యొక్క పూజను దర్శిస్తూ తరించవలసిందిగా ప్రార్థన. భోళా శంకర భగవానకి హర నమః పార్వతీ పతయే శివ హర హర మహాదేవ శంభో శంకర. గంగాదేవస్య దివ్య పూజాంగత్వేన కలశ పూజాం కరిష్యే. అస్మిన్ కలశేషు గంధ పుష్పాక్షతైరభ్యచ్య కలశోపరి హస్తం నిధాయ కలహస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాసతః మూలే తత్ర శివో బ్రహ్మా మధ్యే మాతృణా స్మృతాః కుక్షోతు సాగరాः సర్వే సప్తద్వీపాసుందర ఋగ్వేదోధర్వేద సామవేదో అఖ్యధర్మణः అంగైః సహితాः సర్వే కలశాం సమాసతాः. ఆకలశే రుధా పవిత్రే పరిహిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు బద్ధతే. ఆపోవాదం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావ ఆపః పశవ ఆపోన్నపాపో అమృతపావ సమ్రాడాపో విరాడావస్ఫురాడావచ్ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యుగుష్యాప సత్యమా సర్వ దేవతా ఆపో భూద్భువ సవరాపో. గంగే జమునే కృష్ణే గోదా బృహస్పతే నమతే హిందుగాదరే స్వంధనిధిం కురు. కావేరీ తుంగభద్రాష్టమీ గౌతమీ భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఆయాంతో శ్రీ ఉమామహేశ్వరస్మాదేవతా దివ్య అభిషేక పూజార్థం మమ దురితక్షయకారకాః. కలశోదకేన పూజా ద్రవ్యాణీం సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య
శిరసి ఆత్మానాం చ సంప్రోక్ష్య ఆదౌతంగా దేవం సంప్రార్థయిత్వా ఓం అధాతః పంచాంగరుద్రాణాం ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. ఓం భూద్భువస్వః ఓం నమస్తే రుద్రమణ్యవ ఉదోద ఇషవే నమః. నమస్తే స్వన్మనే బాహుభ్యామతే నమః. యాదైష శివతమా శివం బభూవతే ధనుః శివాధర్వ్యా యాదవద్యా నోద్రమణయ. ఓం నమో భవతే రుద్రాయ నమో పూర్వాంగరుద్రాయ నమః. అందరూ కూడా తూర్పు దిక్కును చూసి నమస్కారం చేసుకోండి. తూర్పు దిక్కున్నటువంటి ఈశ్వరుడికి నమస్కారము. ఓం మహాదేవం మహాత్మానం మహాపాదకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. ఓం భూద్భువస్వః ఓం నిధనవదయే నమః. నిధనవదాంతికాయ నమః. ఊర్ధ్వాయ నమః. ఊర్ధ్వలింగాయ నమః. హిరణ్యాయ నమః. హిరణ్యలింగాయ నమః. సువర్ణాయ నమః. సువర్ణలింగాయ నమః. దివ్యాయ నమః. దివ్యలింగాయ నమః. భవాయ నమః. భవలింగాయ నమః. శర్వాయ నమః. శర్వలింగాయ నమః. శివాయ నమః. శివలింగాయ నమః. జ్వరాయ నమః. జ్వరలింగాయ నమః. ఆత్మాయ నమః. ఆత్మలింగాయ నమః. పరమాయ నమః. పరమలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగగుస్థావైతి వానమంత్రం పవిత్రం. ఓం నమో భవతే రుద్రాయ మం ఓం దక్షిణాంగరుద్రాయ నమో నమః. దక్షిణ దిక్కున్నటువంటి ఈశ్వరుడికి నమస్కారము. ఓం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. ఓం భూద్భువస్వః ఓం శం అపైతమృత్యనమృతం నాగన వైవస్వతో నో అభయం గృణోతో పర్ణం వరస్పతిరవాభిరశ్రీయతాగురైస్సదాన్న శ్రీపతి. ఓం నమో భవతే రుద్రాయ శింభో పశ్చిమాంగరుద్రాయ నమో నమః. పశ్చిమ దిక్కున్నటువంటి ఈశ్వరుడికి నమస్కారము. ఓం వాహనం వృషభోజశ్చ వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. ఓం భూద్భువస్వః ఓం వాం ప్రాణానాం ద్రోమా విశాంతకః తేనాన్యేన ఆప్యాయస్వ. నమో రుద్రాష్టమే మృత్యుంజయ పాహి. ఓం నమో భవతే రుద్రాయ ఓం వాం ఓం ఉత్తరాంగరుద్రాయ నమో నమః. ఉత్తర దిక్కున్నటువంటి ఈశ్వరుడికి నమస్కారము. ఎత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూరయేన్ నిత్యం యకారాయ నమో నమః. ఓం భూద్భువస్వః ఓం యం యోరుద్రోగ్నం యాప్స్య ఓషధీషి యోరుద్రో విశ్వాభవనావేస్మై రుద్రాయ నమోస్తు. ఓం నమో భవతే రుద్రాయ యం ఓం ఊర్ధ్వాంగరుద్రాయ నమో నమః. ఆకాశభాగం ఉన్నటువంటి ఈశ్వరుడికి నమస్కారము. మన తలరాతు రాసేటువంటి బ్రహ్మగారు బ్రహ్మలిఖితము అని చెప్తా అంటుంటారు అందరూ. ఏ యొక్క మన జీవితంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే ముందే రాసి పెట్టుంటుంది అయ్యా, నా రాత ప్రకారం జరుగుతుంటుంది అంటారు. అలాంటి తలరాతను కూడా మార్చేటువంటి శక్తి పంచముఖ బ్రహ్మకు ఉంది అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అదేమిటండి, బ్రహ్మగారికి 4 ముఖాలే కదా, ఈ యొక్క 5వ ముఖం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే కనుక పంచముఖ బ్రహ్మ అంటే బ్రహ్మగారు కాదు, పరమేశ్వరుడు. ఆయన్ని పంచముఖ బ్రహ్మ అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఆ పంచముఖాలకే ఇప్పుడు నమస్కారం చేసుకున్నాం మనం. తూర్పు ముఖము, దక్షిణ ముఖము, పశ్చిమ ముఖము, ఉత్తర ముఖము, ఊర్ధ్వముఖము. ఈ 5 ముఖాలు పంచభూతాలకు సంకేతాలు. ఆ పంచభూతక సంకేతమైనటువంటి కాంతుల్లోంచి వచ్చినటువంటి 5 అక్షరాలు ఏమిటయ్యా అంటే కనుక నామ శివాయ. ఈ మంత్రాన్ని అనునిత్యము ఎవరైతే పఠిస్తారో బ్రహ్మలిఖితమైనటువంటి రాతలో ఉన్నటువంటి కష్టాలు, దరిద్రాలు, ఆ యొక్క మృత్యుగండ దోషాలన్నీ కూడా దూరం ఉంది. పరమేశ్వరుడు యొక్క పంచముఖ బ్రహ్మస్వరూపానికి పాత్రులయ్యి సుఖ సంతోషాలు వాళ్ళ యొక్క జీవితంలో కలుగుతాయి. అందుకని నిరంతరము కూడాను మన మనస్సులో, మన బుద్ధిలో మెదలాల్సినటువంటి మంత్రం ఏమిటయ్యా అంటే కనుక ఇంకే మంత్రాలు అవసరం లేదు. ఏ గురువుగారి దగ్గరికి వెళ్ళి విశేషమైనటువంటి మంత్రాలు మనం చేయలేము, చేయాల్సినటువంటి అవసరం లేదు. అందరూ సాధన చేయదగినటువంటి పరమ పవిత్రమైనటువంటి మంత్రం ఏమిటయ్యా అంటే కనుక ఓం నమః శివాయ. కాబట్టి అభిషేకమయ్యేంత పర్యంతము కూడాను పంచముఖ బ్రహ్మస్వరూపమైనటువంటి పరమాత్మను ధ్యానించుకుంటూ ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రజపాన్ని చేస్తూ ఉండండి. ఓం తంగా దేవస్య దివ్య మహన్యాసపూర్వక పూజాంగత్వేన పూర్వే పశుపతిః పాదో దక్షిణే పాతు శంకరః పశ్చిమే పాదు విశ్వేశో నీలకంఠస్తథోత్తరే ఈశాన్యాం పాదు మే శర్వో ఆగ్నేయాం పార్వతీపతిః నైరుత్యాం పాదు మే రుద్రో వాయవ్యాన్ నిర్లోహితః ఊర్ధ్వే త్రిలోచనః పాదో అధరాయాం మహేశ్వరः ఏతాభ్యో దశదిభ్యస్తు
सर्वतः पातु शङ्करः नारुद्रो रुद्रमच्चयेतो न्यासपूर्वकं यथा शत्रुद्रवाराभिषेकणे विनियोगः ॐ यातेऽत्र हिमादनोरघोरा पापगाहिणी तयास्तुर्वाहन्तवयागृहन्ताभिजागशैः शिखायै नमः ॐ अस्मन्महत्यं नवेन्द्रक्षे भवाधि तेहागुंहस्रयोदरे भन्मावधे शिरसे नमः सहस्रासहस्रोत्रात् भूम्यां तेहागुंहस्रयोदरे भन्मावधे ललाडाय नमः हागुंशश्चिषद्वसुरन्तोतावे चिषततिर्ध्रो नसतो भ्रुषाद्वारासतु धज्जा गोजारतजा अद्रिजारतं बृहतो भ्रुवोर्मध्याय नमः त्र्यम्बकं निरामहे सुगन्धिं पुष्टिवर्धनं उरुवारुन्धना मृत्योर्मुक्षीयमामृतातो नेत्राभ्यां नमः नमस्रुत्यार्वत्यार्वकाट्याणीप्यार्वसूत्याधरस्या नमो नाद्यार्वहिन्दाय च करुणाभ्यां नमः मानस्तोकेतर्गेमान् आयुष्मानो घोषमान् अश्वेरीजः वीरान्मानोऽत्र भावितो धीरहविष्मन्तो नमसा विधेमते नासिकायै नमः अवसत्यधस्पगो सहस्राक्षरेषु ते हिर्यहल्याणां मुखाजिवोन्समना भव मुखाय नमः नीलग्रीवाश्तिन्धा शर्वाधः क्षवाधराः तेहागुंहस्त्रियोदरे उन्मांसि कंठाय नमः नीलग्रीवाश्तिगन्धादिपोत्रावसताः तेहागुंहस्त्रियोदरे उन्मांसि उपकण्ठाय नमः नमस्ते अस्तवाय धाजानुदा दृष्टवे उभाभ्यां ते नमो बाहुभ्यां तवधन्मने बाहुभ्यां नमः याते हेतरमीढुस्तमहस्ते भूते धनुः यास्मान् विश्वतस्वैक्ष्वया परिभुजा उपबाहुभ्यां नमः नमस्ते अस्तवाय धाजानुदा दृष्टवे उभाभ्यां ते नमो बाहुभ्यां तवधन्मने हस्ताभ्यां नमः सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाद भवे भवस्वमा भवोद्भवाय नमः अंगुष्ठाभ्यां नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कर्णकर्णाय नमो बलकर्णाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतलमनाय नमो मनोन्मनाय नमः तर्जनेभ्यां नमः अघोरेभ्यो घोरेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते स्तुतिरूपेभ्यः मध्यमाभ्यां नमः तत्पुरुषात्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात् अनामिकाभ्यां नमः ईशानसर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे सहदा शिवो करिष्ठिकाभ्यां नमः नमो वक्रिकेभ्यो देवानागोहृदयेभ्यः हृदयाय नमः नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमः पृष्ठाय नमः नमस्तक्षभ्यो धकारेभ्यश्च वो नमः कक्षाभ्यां नमः नमो हिरण्यवाहवेसे नान्येषान्नपतये नमः पार्श्वाभ्यां नमः विद्यन्धरक्कभद्रोभिर्यो बाणवागुपुता अनेहन्नस्येव आभरसरिङ्गधे जिठराज नमः हिरण्यगर्भस्समत्तदाग्रे भूतस्य जातः पतिरेकासीत् तदाधारपृथिवीन्यावदे माङ्गस्मै देवाय अपिशा विधेम नाभ्ये नमः मीढुष्टामाशिवदव हिवो न समना भव परमेक्षाय सन्निधा कृत्रिमधान आदिर्मणाग्नि प्रदागे कट्ये नमः ये भूतानामधिपतियोपशिखासक्कवर्तिनः तेषागुंहस्त्रियोदरे ब्रह्मासि गुह्याय नमः एण्येषु बध्यन्ति पात्रे भतोदिनानो तेषागुंहस्त्रियो जने ब्रह्मासि अण्डाभ्यां नमः ससरा जातवेदाः अक्षरं परमं वदं वेदानाकुशरवत्तमं जातवेदे श्रितवादा ब्रह्मभूद्भवसरो अपानाय नमः हस्तो प्रक्षाल्य मानो महान्नपतमानोद्भगं मानवक्षन्नपतमानक्षितं मानोवधे पितर्मोदमादरं प्रियामार सरोदरैः ऊरूभ्यां नमः एषदेर्द्रभागस्तञ्जुहस्वतेनावसेन परो मूलतोतो देह्यवदन् वापिनाकहस्तकृतिमासाः जानुभ्यां नमः सगो सृष्टदित्सो भावहृद्यो ओद्भन्वापरयिताभिरस्ता बृहस्पते वृधि आरुहे रक्षोहामित्रागो अपवाधमानः चङ्घाभ्यां नमः विश्वं भूतं भुवनं चित्रं बहुधा जायन्दायमं चैतो सर्वोह्ये हृत्रस्वस्मै हृदाय नमोऽस्तु गुलभाभ्यां नमः हे पथाम्बरक्षयुधातिधातिषागुंहस्त्रियो जने भन्नासि पादाभ्यां नमः अध्यवोदवत्ता प्रथमोदीप्यो भजगो अहिगुत्सर्वान् महिन्सर्वाच्य धान्यः कवचाय नमः नमो बिल्विनेतिकवदनेति नमः श्रोताश्रुतैनाय च उपकवचाय नमः नमो अस्तु नीलग्रीवाः स्राक्षामढ्ये भोजेस्य हत्मारोहन्तेभ्यो नमः तृतीयनेत्राय नमः प्रपञ्चधन्वसमयोरात्मयोद्यां याश्चिते हस्त ईशवः पराता भगवोप अस्त्रायाहडु त एतावन्तश्च भूयागुंहस्त्रिशोत्राविस्त्रे तेहागुंहस्त्रियोदरे भृन्वांसि इति दिग्बन्धः ॐ नमो भगवते रुद्राय नमस्कारं गृहेतो ॐ मूर्ध्यै नमः नं नासिकायै नमः ॐ ललाटाय नमः वं मुखाय नमः तं कण्ठाय नमः वं हृदयाय नमः तें दक्षिणहस्ताय नमः रुम्बामहस्ताय नमः द्राम्नाभ्ये नमः यं पादाभ्यां नमः सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाद भवे भवस्वमा भवोद्भवाय नमः पादाभ्यां नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कर्णकर्णाय नमो बलविकर्णाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतनाय नमो मनोन्मनाय नमः ऊरुमध्यमाभ्यां नमः अघोरेभ्यो घोरेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते स्तुतिरूपेभ्यः हृदयाय नमः तत्पुरुषात्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात्
ఓం ముఖాయ నమః ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్సదా శివోం మూర్ధ్యై నమః. చక్కగా నమస్కారం చేసుకోండి. ముక్కోటి మంది దేవతల్లో ఏ దేవతకు లేనటువంటి విశేషమైనటువంటి కల్పము ఈ మహాన్యాస కల్పము పరమేశ్వరుడికి మాత్రమే ఆ యొక్క సమర్పించబడినటువంటిది. ఈ మహాన్యాస కల్పం అనేటువంటిది శివుడి పూజకు ఎందుకు ముందు మనం చేస్తామంటే కనుకను శరీర శుద్ధిని గావించుకోవడాన్ని అంతరార్థమే ఈ యొక్క మహాన్యాస కల్పం. ఎక్కడన్నా బ్యాక్టీరియా ఉంటే కనుక మనం ఏం చేస్తాం, శానిటైజర్ వేసి దాన్ని శుభ్రం చేస్తాం. అదేవిధంగా మన యొక్క శరీరంలో అంటిపెట్టుకున్నటువంటి పాపాన్ని మంత్రము అనేటువంటి శానిటైజర్ తోటి అక్కడ స్పృశించడం వల్లను అక్కడ ఉన్నటువంటి మలినము ఆ యొక్క దోషములన్నీ కూడా తొలగిపోయేసి పరమేశ్వరుణ్ణి అంటి మనం అభిషేకం చేయడానికి ఈ యొక్క శరీరము యోగ్యత పొందడానికి ఈ మహాన్యాస కల్పము అనేటువంటి జరుపుతున్నాం అన్నమాట. అయితే దాంట్లో భాగంగా శరీర స్పృశన శరీర అంగ అభిమంత్రణ అంతా కూడా సంపూర్ణమైన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా స్వామివారు అర్ధనారీశ్వరుడు. మామూలుగా లింగ రూపంలో చూసుకున్నా సరే, ఫోటోల్లో చూసినా సరే స్వామివారి పక్కనే అమ్మవారు అంటి పెట్టుకుని ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు పరమేశ్వరుని పూజ చేయాలంటే కనుక ఈ లింగ రూపంలో అమ్మవారు కూడా ఉన్నారు కదా, కాబట్టి అమ్మవారిని కూడా ఇక్కడ మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. చక్కగా నమస్కారం చేసుకుని జగన్మాతను ప్రార్థన చేసుకోండి. ఓం అస్య శ్రీ హంస గాయత్రీ మహామంత్రస్య ఆత్మా ఋషి పరమా ఆత్మా దేవత అవ్యక్త గాయత్రీ ఛంద హంస మంత్ర ప్రసాసిద్యర్థే హంస మంత్ర జపే వినియోగ హంసాంగుష్టాభ్యాం నమః హంసీం తర్జనీభ్యాం నమః హంసోం మధ్యమాభ్యాం నమః హంసైమనామికాభ్యాం నమః హంసోం కనిష్ఠికాభ్యాం నమః హంసః కలతగర్భష్టాభ్యాం నమః హంసాం హృదయాయ నమః హంసీం హృదయ స్వాహ హంసోం శిఖాజరుడు హంసైం కవచాజహుం హంసోం నేత్రత్రయాఢుడు హంసః అస్త్రాయ భడు భూద్భోస్రోదిగ్బంధః ధ్యానం గమాగమస్థం గగనాతిశూన్యం చిత్రోపదీపం త్రివిరాపహారం పశ్యామి తే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపం దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవః సనాతనః జతే జిజ్ఞా నిర్మాణ్యం సోహం భావేన పూజయేదు హంస హంస పరమహంసస్సోహం హంసస్సోహం హంసః హంస హంస పరమహంసస్సోహం హంసస్సోహం హంసః హంస హంస పరమహంసస్సోహం హంసస్సోహం హంసః హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. హంస హంసేతి యో బ్రూయాద్ ధంసో నామ సదాశివః ఏవం న్యాస విధిం కృత్వా తతతు సంపుటం ఆరభేద్. శ్రీ జగన్మాత భవానీ దేవ్యై నమో నమః. చక్కగా నమస్కారం చేసుకోండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ జగన్మాతాజీ నమో నమః. భవానీ దేవ్యే నమో నమః. ప్రార్థిత నమస్కారం సమర్పయామి. అందరూ కూడా దోసులు పట్టి చెప్పండి. అస్మాకం మమ సహకుటుంబానాం మమ శరీరేషు కర్మ ప్రారభ్య సంభవిత సకల పాపక్షయ పరిహార నివృత్తి ద్వారా సకల భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని శత్రు సర్పశు ఆపద తస్కర జ్వర ఉపద్రవ జోపఘాత సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు మమ సహకుటుంబం రక్షంతు. చక్కగా నమస్కారం చేసుకోండి. పార్వతీ పరమేశ్వరుని ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని ఈ జన్మలో తెలియక చేసినటువంటి సమస్త పాప కర్మలన్నీ కూడాను క్షమింపజేసి సకల భూత దోషముల నుంచి అరిష్టముల నుంచి ఉపద్రవముల నుంచి రోగబాధల నుంచి మిమ్మల్ని మీ పరివారాన్ని మీ కుటుంబ సభ్యుల్ని ఎల్లదా కాపాడుతూ సంరక్షిస్తూ ఉండమని చెప్పేసి ఆ పార్వతీ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా స్మరించుకునేసి నమస్కారం చేసుకోండి. ఓం
మనో జ్యోతిర్జుషదామాజ్యం విచ్ఛన్నం యజ్ఞకోసపిమం దధాతు బృహస్పతిస్తరుదావన్నో విశ్వే దేవా హిమాతయంతాం గుహ్యాది నమః అభోజ్యగ్ని సవిధాజనానాం వివిధానం యహ్వా పరివిజానా ప్రభాశ్రేనాగమచ్చ నాభ్యే నమః అగ్నినమోద్ధాద్వక్రకోత్పతి పృథివ్యా అయం అపాగమురేతాకం హేమతే ఓం హృదయాయ నమః మూర్ధానందివో అర్తిం పృథివ్యా వై ఈశ్వానరముతాజ జాతవగ్న్యో కవికం సంభ్రాజుధాన్నావాసన్నా పాత్రం దేవాః కంఠాయ నమః పరమాణి తే పరమభిచ్ఛాదయా భోపస్వారాయామృతేనాభివస్తాం పురోర్వర్యో వరవస్తే స్వయం తన్వావరుందదేవాః ముఖాయ నమః జాతవేదాయ ఇది వా పాపకోసి వైశ్వానరో ఇది వా వైద్యుతోసి సంప్రజాభ్యో ఇటమానాయ లోకం ఓజ్జం పుష్టిం దభ్యాస్వ శిరసే నమః. అందరూ కూడాను 108 టైమ్స్ ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రపాన్ని మనసులో పఠించుకోండి. ఓం బ్రహ్మా ఆత్మంత్రహృత తయకామయత సమాత్మనా పద్యజేతి ఆత్మన్నాత్మనిత్యామంత్రయత తస్మై దశభగం హూత ప్రత్యశృణోతు సతశహూతో భవతు దశహూతో హవైనా వైషః తం వా ఏతం దశహూతకం సంతం హోతేత్యారక్షతే పరోక్షేణ పరోక్షప్రియా వహి దేవాః ఆత్మన్నాత్మనిత్యామంత్రయత తస్మై సప్తమగం హూత ప్రత్యశృణోతు సప్తహూతో భవతు సప్తహూతో హవైనా వైషః తం వా ఏతం సప్తహూతకం సంతం సప్తహోతేత్యాక్షతే పరోక్షేణ పరోక్షప్రియా వహి దేవాః ఆత్మన్నాత్మనిత్యామంత్రయత తస్మై షష్ఠమగం హూత ప్రత్యశృణోతు షడ్ఢూతో భవతు షడ్ఢూతో హవైనా వైషః తం వా ఏతం షడ్ఢూతకం సంతం షడ్ఢోతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్షప్రియా వహి దేవాః ఆత్మన్నాత్మనిత్యామంత్రయత తస్మై పంచమగం హూత ప్రత్యశృణోతు స పంచహూతో భవతు పంచహూతో హవైనా వైషః తం వా ఏతం పంచహూతకం సంతం పంచహోతేత్యాక్షతే పరోక్షేణ పరోక్షప్రియా వహి దేవాః ఆత్మన్నాత్మనిత్యామంత్రయత తస్మై చతుర్థకం హూత ప్రత్యశృణోతు స చతుర్హూతో భవతు చతుర్హూతో హవైనా వైషః తం వా ఏతం చతుర్హూతకం సంతం చతుర్హోతేత్యాక్షతే పరోక్షేణ పరోక్షప్రియా వహి దేవాః తమబ్రవీతు తం వై నేనేష్టకం హూత ప్రత్యస్రౌషీః తయైనానాఖ్యాతార ఇతి తస్మాన్నుహైనాకుశ్చతుర్హోతారిత్యాచక్షతే తస్మాత్ శుశ్రూషపుత్రానాకో హృద్యతమః నేదిష్టో హృద్యతమః నేదిష్టో బ్రహ్మణో భవతి య ఏవం వేద ఇత్యాత్మరక్షా కర్తవ్యా. అందరూ కూడా లేచి నిల్చోండి. చక్కగా పరమేశ్వరుని ప్రార్థన చేసుకునేసి నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. ఓం నమః శివాయ. ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః. అష్టాంగం ఉచ్యతే శ్రీ భవానీ కపర్దీశ్వరాయ నమో నమః. సాష్టాంగం నమస్కారం సమర్పయామి. చక్కగా నమస్కారం చేసుకోండి. మగవారు సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఆడవారు మోకాళ్ళ మీద పరమేశ్వరుడిని నమస్కారం చేసుకోండి అమ్మా. అధాత్మానకం శివాత్మానకం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్. శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచపత్రం దశభుజకం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండలవక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాచూటినం శిఖాముద్యోతధారిణం వృషస్కందసమారూఢౌ మాదేహాత్తధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపనమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం రూపిణమేవం ధ్యాత్వా ధాతోర్ద్రస్నానార్చనాభిషేక విధివ్యాఖ్యాస్యామః. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. ఏ దేవతకైనా సరే సాష్టాంగ నమస్కారం చేసేటువంటి సమయంలో అందరం పడుకునేసి చేసేటువంటి నమస్కారము అనుకుంటాం.
అది పడుకుని చేసేటువంటి నమస్కారం కాదు. పడుకుంటే కానీ ఆ నమస్కారం పూర్తి కాదు. ఏమిటయ్యా అంటే కనుక స అష్ట అంగ నమస్కారము. స అంటే ఎటువంటి మలినం లేకుండా, అంటే ఈ నమస్కారం చేసుకుంటే శివుడు నాకు ఈ పుణ్యం ఇస్తాడు, నా పాపాన్ని తీసేస్తాడు అనేటువంటి మలిన బుద్ధితో కాకుండా 8 అంగాలు, ఆ యొక్క శిరస్సు, కళ్ళు, చెవులు, పెదాలు, హృదయము, అరచేతులు, తొడలు, నుదురు, ఈ యొక్క 8 అంగాలను, అంటే ముఖ్యమైనటువంటి కర్మేంద్రియాలు. అంతే కదండి, మనం ఏది ఆలోచించాలన్నా సరే బుద్ధిలోనే ఆలోచించాలి. బుద్ధిలో ఆలోచించింది పలకాలంటే నోరుతోటే పలకాలి. అలాగే ఏదన్నా చూడాలన్నా సరేను ఆ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి నేత్రాలతోటి చూడాలి. ఏదన్నా స్వామివారి యొక్క శ్రవణ వినాలన్నా ఆయన ఇచ్చినటువంటి చెవుల ద్వారానే అవి పనిచేస్తే మాత్రమే ఆ శబ్దం లోపలికి వెళ్తుంది. అదేవిధంగా ఈ శరీరము చేత స్వామివారిని సేవించుకోవాలంటే కనుక కాళ్ళు చేతులు రెండు సవ్యంగా ఆయన పనిచేసేట్టుగా మనం అనుగ్రహించాలి. కాబట్టి అయ్యా, ఈ యొక్క శరీరాన్ని సర్వాంగములు కూడాను ఎటువంటి లోపములు లేకుండా నీ యొక్క అనుగ్రహము చేత నేను ఆరోగ్యవంతుడుగా ఉన్నాను. కాబట్టి స్వామి, ఈ శరీరం నీ సేవకై జన్మించిందనేటువంటి సద్భావనతో చేసేటువంటి నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారము అంటారు. అలాంటి నమస్కారాన్ని చేసినట్టుగా భావింపజేసుకునేసి చక్కగా నమస్కారం చేసుకొని ఇక స్వామివారికి ప్రధానమైనటువంటి అభిషేక క్రతువుని ప్రారంభం చేసుకోబోతున్నాం. ముందుగా శంఖ పూజను చేస్తున్నాం. ఇందాక కలశ పూజన చేసాము, ఇప్పుడు శంఖ పూజన చేస్తున్నాం. కలశ పూజ అనేటువంటిది ఏంటయ్యా అంటే కనుక మనం తెచ్చినటువంటి నీటిని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ. శుద్ధి చేస్తే సరిపోతుందా అంటే కనుకను ఇక్కడ ఏం చేస్తున్నారు, మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు మంచినీళ్ళు పంపిస్తున్నారు, దాంట్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేసి తాగొచ్చు అని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, దాన్ని వాటర్ ప్యూరిఫికేషన్లోకి మార్చుకునేసి మరింత శుద్ధిపరచుకునేసి తాగుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క కలశ పూజ అయిన తర్వాత శంఖ పూజన చేయడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటయ్యా అంటే కనుక, సమస్త శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అంటారు పెద్దవాళ్ళు. ఆ యొక్క సామెత ఎందుకు వచ్చిందయ్యా అంటే కనుక, ఈ యొక్క శంఖం అంటే కనుక సాక్షాత్తుగా సముద్ర స్వరూపము. నదులు ఎన్ని యొక్క దేశాల్లో పయనించినా సరే చివరాఖరికి వచ్చి కలిసేది ఎక్కడ, సముద్రుడు లోపల. కాబట్టి అందుకనే శంఖం ఒరిజినలా కాదా చూద్దామని చెప్పేసి ఎవరైనా టెస్ట్ చేయాలంటే కనుక చెవు దగ్గర పెట్టుకుంటే సముద్ర ఘోష వినపడతా ఉంటుంది దాంట్లోంచి బూ అని. అంటే సముద్రుడు దాంట్లో సాక్షాత్తుగా జీవించి ఉంటాడంట. క్షీరసాగర మథనం చేసినటువంటి సమయంలో దేవతలందరూ కూడా అమృతం దొరకంగానే వెళ్ళిపోతుంటే చివరాఖరిన తాబేలు రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కూడా బయటికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో సముద్రుడు అడిగాడంట, స్వామి, ఇన్ని రోజులు కూడాను మీరు ఆ యొక్క క్షీరసాగర మథనం నుంచి లోపలికి వచ్చినప్పటికి కూడాను దేవతలందరూ కూడాను పాదాలు కడిగినటువంటి పుణ్యం నాకు దక్కింది, కానీ రేపటి నుంచి ఎవరు కూడా నా దగ్గర రారు కదా అని చెప్పేసి బాధపడుతుంటే శ్రీ మహావిష్ణువు అన్నారంట, నీకేం కోరిక కావాలో కోరుకో నాయనా అని చెప్పేసి. ప్రతి ఒక్క దేవతకు విశేషమైనటువంటి ఆరాధన చేసినటువంటి సమయంలో నన్ను కూడా పూజించాలి, నా యొక్క నుంచి వచ్చినటువంటి జలముల చేతనే మీరు అభిషేకింపబడాలి, మళ్ళీ మీ యొక్క పాద సేవలో నేను తరించాలి అని చెప్పేసి వరం కోరుకున్నాడంట. అందుకనే ఆ యొక్క సముద్రం నుంచి, హృదయం నుంచి శంఖము అనేటువంటి ఆవిర్భావం చెందింది. అందుకనే శంఖం కూడా చూస్తే సముద్రం లోపలికి దొరుకుతుంది అన్నమాట. కాబట్టి అలా సముద్ర స్వరూపమైనటువంటి ఆ యొక్క శంఖంలో ఎప్పుడైతే కనుక మనం ఈ యొక్క తీర్థాన్ని పోస్తామో అది సమస్త నదీ తీర్థమయం అవుతుంది. కాబట్టి శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు. తీర్థం అంటే ఏ తీర్థం, పుచ్చుకునే తీర్థం కాదు, నదీ తీర్థ సమానము, పుణ్యతీర్థ సమానము అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాంటి మహత్తరమైనటువంటి శంఖ పూజను చేస్తున్నాం. భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి. తంగా శంఖ పూజాంగరిష్యే ఆదౌ శంఖం ప్రక్షాళ్య క్షాత శంఖమాధారే నిక్షిప్య శంఖే జలమాపూర్య గంధపుష్పాక్షతైరభ్యచ్య శంఖమూలే బ్రహ్మాణమావాహయామి శంఖమధ్యే విష్ణుమావాహయామి శంఖహృదయే ఆదిత్యమావాహయామి శంఖాగ్రే గంగా సరస్వతీమావాహయామి స్థాపయామి పూజయామి శంఖాదౌ చంద్రదైవత్యం గుక్షో వరుణదైవతం పృష్ఠే ప్రజాపతిస్తత్రాగ్రే గంగా సరస్వతి త్వం పురా సాగరోత్పన్నో విష్ణుదా విధుతక్కరే పూరితః సర్వదేవేభ్యః పాంచజన్య నమోస్తుతే పాంచజన్యాయ విద్మహే పావమానాయ ధీమహి తన్న శంఖ ప్రచోదయాత్ శంఖోదకేన రవిగారు శంఖోదకేన అభిషేకమంటపాది అభిషేకోపకరణాది దేవం శిరసి ఆత్మానాంచ సంప్రోక్ష్య శిరసి ఆత్మానాంచ సంప్రోక్ష్య శిరసి
ఆత్మానాంచ సంప్రోక్ష్య ఆదోతంగా దేవం సంప్రార్థయిత్వా అధధ్యానం ఆపాతాడభస్తడాంతభోన బ్రహ్మాండమా విస్ఫురత్యోస్ఫాటిక లింగబహూళి విరహత్ పూర్ణేందువాంతామృతైః అస్తోగా ప్రతలోకమీహమణిహో రుద్రాణువాకాంజవన్న ధ్యాయన్నే స్వయే ధృతిపదం విప్రవోభించేచ్ఛవం బ్రహ్మాండవ్యాత్తదేహాభదేహమనుజా భాసమానా భుజంగైః కంఠే కాళాక్కవర్తా కళదేహకళాశ్చండకోదండహస్తాః త్రియక్షార్ద్రాక్షభూషా ప్రణతభయహరా శాంభవా మూర్తిభేదాః రుద్రాः శ్రీరుద్రసూక్త ప్రకృతి విభవానః ప్రయచ్చन्तు సౌఖ్యం శ్రీరుద్రదేవతాపరబ్రహ్మణే నమో నమః ప్రార్థిత నమస్కారాన్ సమర్పయామి ఇహాక్షతపుష్పైశ్చ సంబోధయామి సద్యోరాన్వృద్యామి ఇత్యావాహనమర్పయామి సద్యోరాధారవే నమో నమః ఆసనాలంకరణార్పయామి భవే భవేనాది పాదయోః పాద్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి అతి భవే భవస్వమాం కొబ్బరికాయలు కూడా దీంట్లో వేస్తుంది అన్ని కూడా అతి భవే భవస్వమాం ఓం అతి భవే భవస్వమాం హస్తయోః అర్ఘ్యం సమర్పయామి భవోద్భవాయ నమో నమః ఆచమనం సమర్పయామి వామదేవాయ నమః ధాస్నామి ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రమణీయమ ఉదోదయవే నమః నమస్తే బ్రహ్మదేవాస్యామి యాదైః శ్రవణమాజపం సమోమదే నమః రామాయ నమః ఘోరాపావగాహి యాస్త్రవాహన్నవయాగ్రహందాభిజాగధీః యామిహంగరిహంసహస్తే ఉపరికృతదే పురుహింజగదో శివేణ మనసాత్మాగ్రిసాక్షావరామధే యథానశ్రవమింజగదయక్ష్మగోసమనాసతో అధ్యబోధివత్తా ప్రథమో నైవ్యోభిజగో అహేగుశ్చరవాణ్యం ధరవాచ్చయాదో ధాన్యః అతో యస్తామ్రో అరుణపదమభ్రస్సుమంగళః ఏ దేవాం రుద్రా అభితో దిక్షుష్యతా సహస్ర శోభైషాగుంభేణ ఈమహే అహంజోవసర్పదేన గ్రీవో విరోహితః మురయన్ గోపాహృహన్నృహన్నురహార్యః మురయన్నిష్మాభూతాహృష్టో మురయాగ్రహ నమోస్తేన గ్రీవాహస్రాక్షాయమడుహే అథో ఏ సిహత్మారోహందేభ్యో కరన్నమః ప్రమంజసన్నస్మయోరాత్యోట్యాం యాశ్చతే హస్త ఈశమహావరాదా భగవో మామదత్య ధరస్వలోధాత్రాజతే హృదయనిహేర్యానాం ముఖాశోరత్మనాభమావజ్యం హరస్వవర్జినో హల్యో మానవాయుముఖామేహన్నస్యేదవ ఆభురస్నేహ్యతే యాదేహేదమేధత్తమహస్తేవ భూమనేధనోహమయాస్మాన్ విశ్వదస్వమయక్ష్మజా పరిభుజా నమస్తే అస్వాజో ధాయానాదదాయ ధృష్టవే ఉభాభ్యాముదవే నమో బాహుభ్యాం నవహన్మనే పరివేషన్మనోజస్తవారే అస్మిన్నిధేహితం సంభవే నమః నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ మహిమజాయ నమో భవస్య హేతీర్గదామృతే నమో నమో
नमो नमस्ते तरो शिवा
క్షానోధిపప్రోక్షిషాగ శరమయచ్చద్వరహాస్తు హేచురంగత్వహంజవారం మృదున్న భీమమోహందముగ్రహ్మణాదిత్రేర్ప్రస్తమానో అన్యందే అస్మిన్నావంతసేనాః వరుణోర్ద్రస్య హే ధర్మణత్తమర్దేహస్య ధర్మద్రఘాయోః అవస్థిరా భగవద్భస్తనశ్వమీఢస్తోకాయ తనయాయ మృణయాం మీఢష్టమశివతమహివోనః సుమనా భవ పరమేక్షాయ సన్నిధాయకత్వం వసాన ఆచర వినాకం విభ్రదాగహి వికిరద విలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే హాస్రగో హేతయోన్యమస్మన్యవవందుదాః సహస్రాసహస్రదా బాహువోస్తవ హేతయః తాసామీశానో భగవః పరాజీనామఘాగధి సహస్రాసహస్రోత్రాది భూమ్యాం తేహాగం సహస్రయోధనే హన్మాంసి యస్మిన్ మహత్యో నవేంతరిక్షే భవాధి నీలగ్రీవాశ్రితగంధా శరవ అధాక్షమాద్రాః నీలగ్రీవాశ్రితగంధాదిగోర్ద్రావస్సదాః ये वृक्षेऽस्मिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपदयोपशिखासक्तवर्तिनः ये अन्येषु विद्यन्ते पात्रे पदोद्रानो ये पदाम्मधिरक्षयैरपदायुव्यधः ये तीर्थानि प्रचलन्तु सुखावन्तो निहिङ्गिरः य एतावन्तश्च भूयागुंसच्चदिशो रुद्राविदस्थिरे तेहागुंसहस्रयोदिने ब्रह्मावधि नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये अन्तरिक्षे ये दिव्येषावन्नं वातो वरुषमीशवस्तेभ्यो दश प्राचीत् दश दक्षिणाश प्रदेशे दशोदेशे दशोद्धवास्तेभ्यो नमस्ते नो मणयन्तु तेयं विश्व यश्च नोद्वेष्टितं भोजम्भे दधामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनां मृत्योर्मुक्षि यमामृतादो योर्द्रो अग्नं यो अप्स्यवोषधीर्योर्द्रो विश्वाभुवना विवेशस्मै रुद्राय नमो अस्तु विश्वस्य विश्वा महेशो मनसाय प्रत्यवे स्वाहा प्रत्यवे समस्तमे प्रयदस्तमे प्रहितमे भावस्तमे वस्तमे भक्तमे देवानमे महिमानमे परिमानमे प्रतिमानमे विश्वानमे राघुजानमे वृद्धञ्जमे वृद्धित्वमे सत्यञ्जमे श्रद्धानमे जगत्तमे धनञ्जमे विधत्तमे त्रिहित्वमे क्रीडानमे मोदस्तमे धान्यमे दृश्यमान्यमे सोक्तञ्जमे सुकृतञ्जमे वृत्तञ्जमे वेद्यञ्जमे भूतञ्जमे भविष्यञ्जमे सुगञ्जमे सुमहञ्जम रुद्धञ्ज मरुद्धञ्जमे कृतञ्जमे कृतस्थमे भविष्यमे सुभविष्यमे गञ्जमे विष्टमे श्रीजमे कालस्थमे षड्भिर्जमे समेतमे ग्रहिष्टमे वृष्टिष्टमे जैत्रञ्जम ओद्भिर्जन्यमे रगिष्टमे राजष्टमे पुष्टन्यमे पुष्टिष्टमे विभुजमे प्रभुजमे भौजमे भोजिष्टमे पूर्णञ्जमे पूर्णतरञ्जमे क्षुतिष्टमे भोजवाष्टमे अन्नञ्जमे क्षुष्टमे बृहजष्टमे
यवाश्च मे माशाश्च मे तिराश्च मे मुद्राश्च मे खल्वाश्च मे गोधूमाश्च मे मसुराश्च मे प्रियंगवश्च मे नवश्च मे श्यामागाश्च मे नीवाराश्च मे अश्माद मे मृत्तिकार मे गणयश्च मे पर्वताश्च मे शिखताश्च मे वनस्पतयश्च मे हिरण्यञ्च मे जश्च मे सीसञ्च मे त्रपुश्च मे श्यामञ्च मे लोहञ्च मे अग्निश्च महावश्च मे वीरुहश्च मोधयश्च मे कृष्णवच्चिञ्च मे कृष्णवच्चिञ्च मे ग्राम्याश्च मे पशवहारण्याश्च यज्ञेन कल्पन्तां वित्तञ्च मे वित्तिश्च मे भूतञ्च मे भूतिश्च मे वसज मे वसतिश्च मे कर्मज मे श्रद्धश्च मे अर्थश्च मे एवश्च मैदिश्च मे गतिश्च मे अग्निश्च मैन्द्रश्च मे सोमश्च मैन्द्रश्च मे सवितारिन्द्रश्च मे सरस्वती च मैन्द्रश्च मे पूषारिन्द्रश्च मे बृहस्पतिश्च मैन्द्रश्च मे मित्रश्च मैन्द्रश्च मे वरुणश्च मैन्द्रश्च मे त्वष्टारिन्द्रश्च मे धाता च मैन्द्रश्च मे विष्णुश्च मैन्द्रश्च मे विष्णो च मैन्द्रश्च मे मरुदश्च मैन्द्रश्च मे विश्वेन मे देवा इन्द्रश्च मे पृथिवी च मैन्द्रश्च मे अन्तरिक्षं च मैन्द्रश्च मे द्यौश्च मैन्द्रश्च मे हश्च मैन्द्रश्च मे मूर्धारमिन्द्रश्च मे प्रजापतिश्च मैन्द्रश्च मे अग्निश्च मे रश्मिश्च मेधाभ्यश्च मेधिपतिश्च उपाकुश्च मेन्द्रियावश्च ऐन्द्रवाजवश्च मे मित्रामणश्च अश्विनश्च मे प्रतिप्रस्थाश्च मे हुरश्च मे नीरमाग्नेयश्च मे वैश्वदेवश्च मे ध्रुवश्च मे वैश्वानश्च मे ग्रहाश्च मे ग्राह्याश्च मे इन्द्राग्नश्च मे वैश्वदेवत्वत्वदीयाश्च मे माहेन्द्रश्च मादित्यश्च मे सावित्रश्च मे सारस्वतश्च मे पौष्टश्च मे पात्नीवदश्च मे हारयोजनश्च मे हित्मश्च मे बर्हिश्च मे वेदश्च मे धृत्याश्च मे धरश्च मे तपधाश्च मे ग्रावाश्च मे स्वरवश्च नवाश्च मे धिजवनेन मे द्रोणग्रहश्च मे वायुव्यान मे भूतभुत्व आधवणीयश्च महाग्नेर्धन्य मे हरिद्धान्य मे गृहाश्च मे सदश्च मे पुरोडाश्च मे पठदाश्च मे भरश्च मे स्वगाकारश्च मे अग्निश्च मे धर्मश्च मे कश्च मे सूर्यश्च मे प्राणश्च मे अश्वमेधश्च मे पृथिवी च मे दिश्च मे तेश्च मे द्यौश्च मे षट्परेरङ्गुलयोधश्च मे यज्ञेनगणमन्दामत्य मे सामद मे स्तोमश्च मे यजुश्च मे दीक्षार मे तपश्च मरदश्च मे वरदञ्च मे होरात्रयो वृष्ट्या बृहद्धदन्तरेण मे यज्ञेन कल्पेदां गर्भाश्च मे वत्साश्च मे त्रियविश्च मे त्रियवीत मे त्यवाच्च मे नित्यौहीत मे पञ्चाविश्च मे पञ्चावीत मे त्रिवत्सश्च मे त्रिवत्सार मे श्रियवाच्च मे त्रियौहीत मे वष्ठवाच्च मे वष्ठौहीत मे कुक्षार मे वशादमरधभट्ट मे वेहच्च मे नृड्वाञ्च मे धेनुश्च म आयुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पतां मानो यज्ञेन वदां ज्ञानो यज्ञेन वदां चक्षुर यज्ञेन कल्पतां श्रोत्रो यज्ञेन कल्पतां मनो यज्ञेन वदां वाक् यज्ञेन वदामात्मा यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पताम् एकादमे तिस्रश्च मे पञ्चदमे सप्तदमे नवदम एकादशदमे त्रयोदशदमे पञ्चदशदमे सप्तदशदमे नवदशदम एकविंशतितमे त्रिकोणविंशतितमे पञ्चविंशतितमे सप्तविंशतितमे नवविंशतितम एकत्रिंशतितमे त्रयस्त्रिंशतितमे चतुस्रश्तमे अष्टौतमे द्वादशतमे षोडशमे विंशतितमे त्रिविंशतितमे अष्टाविंशतितमे द्वात्रिंशतितमे त्रिविंशतितमे त्वाविंशतितमे त्रिंशत्वाविंशतितमे अष्टाविंशतितमे वारश्च प्रथमश्च विजश्च चतुश्च ध्रुवश्च मोद्धारव्यष्टियश्चान्य गणश्चान्यश्च भौवनश्च भुवनश्चाधिपतिश्च इडादेवहोर्मनुर्यज्ञने बृहस्पतिरुत्थामदारिहविश्वे देवास्सूक्तदारपृथिवीमाद्रमामाहिघोषे मधुवनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुपदिष्या मधुपदीं देवेभ्यो वादमदीयाभिगो शुश्रूषेण्यां मनुष्येभ्यस्तं देवा अवन्तु शोभायै पितरो नुमदन्तु ॐ शान्तिः 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 सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ
ఓం శాంతి శాంతి శాంతి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. जय बोलो भवानी कपर्दीश्वर भगवान की जय. भोला शंकर भगवान की जय. बोलो भवानी माता की. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. भोला शंकर भगवान की. हर नमः पार्वतीपतये. हर हर महादेव. शंभो शंकर. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. ఓం మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాప హరం వందే మకారాయ నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భక్తి శ్రద్ధలతో ఓం నమః శివాయ అనుకుంటూ పంచాక్షరి మంత్రజపాన్ని చేస్తూ ఉండండి. అధధ్యానం వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం వదిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదరం వందే శివం శంకరం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రణయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. శ్రీ భవానీ కపర్దీశ్వర స్వామినే నమో నమః. ప్రార్థిత నమస్కారాన్ సమర్పయామి. ఓం వామదేవాయ నమో నమః. స్నానాలంకరణాన్ సమర్పయామి. జ్యేష్ఠాయ నమో నమః. వస్త్రార్థే అక్షతాం సమర్పయామి. శ్రేష్ఠాయ నమో నమః. ఉపవీతం సమర్పయామి. రుద్రాయ నమో నమః. ఇత్యాభరణాలంకరణాన్ సమర్పయామి. కాలాయ నమో నమః. పరిమళ గంధాది విలేపనాంగణాన్ సమర్పయామి. కలవకరణాయ నమో నమః. హరిద్రాక్షతాన్ సమర్పయామి. బలవకరణాయ నమో నమః. బిల్వదలాలంకరణాన్ సమర్పయామి. త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం ఛత్రయాయుధం త్రియన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిశాఖైః బిల్వపత్రైశ్చాచ్ఛత్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి. ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. సర్వత్రైలోక్యహత్తారం సర్వత్రైలోక్యపావనం సర్వత్రైలోక్యహత్తారమేకబిల్వం శివార్పణం. నాగాధిరాజవనయం నాగహారేణ భూషితం నాగుండవహంయుక్తం ఏకబిల్వం శివార్పణం. అక్షమాలాధరం రుద్రం పార్వతీ ప్రియవల్లభం సర్వలోకనం ఈశానం ఏకబిల్వం శివార్పణం. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగత శివరూపాయ ఏకబిల్వం శివార్పణం. దర్శనమోక్షస్య స్పర్హణం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఓం నమః శివాయ. ఓం శివాయ నమః. మహేశ్వరాయ నమః. శంభవే నమః. పినాకినే నమః. శశిశేఖరాయ నమః. వామదేవాయ నమః. విరూపాక్షాయ నమః. కపర్దినే నమః. నిర్లోహితాయ నమః. శంకరాయ నమః. శూలపాణయే నమః. ఘట్వాంగే నమః. విష్ణువల్లభాయ నమః. శివిష్టాయ నమః. అంబికానాథాయ నమః. శ్రీగంధాయ నమః. భక్తవత్సరాయ నమః. భవాయ నమః. శర్వాయ నమః. త్రిలోకేశాయ నమః. శ్రీగంధాయ నమః. శివాప్రియాయ నమః. ఉగ్రాయ నమః. కపారగే నమః. కామారగే నమః. అంధకాసురసూదనాయ నమః. గంగాధరాయ నమః. లలాటాక్షాయ నమః. కాళకాళాయ నమః. కృపార్థయే నమః. బృహస్తాయ నమః. భీమాయ నమః.
मृगपाणये नमः जटाधराय नमः कैलासवासिने नमः कपतिने नमः कठोराय नमः त्रिपुरान्तकाय नमः वृषाङ्काय नमः वृषभारूढाय नमः भस्मो धूर्तविग्रहाय नमः सामप्रियाय नमः सर्वमयाय नमः त्रिमूर्तये नमः अनीश्वराय नमः सोमज्ञाय नमः परमात्मने नमः सोमसूर्याग्नि लोचनाय नमः हविषे नमः यज्ञमयाय नमः पंचवक्त्राय नमः सदाशिवाय नमः विश्वेश्वराय नमः वीरभद्राय नमः गणनाथाय नमः प्रजापतये नमः हिरण्यरेतसे नमः दुर्दर्शाय नमः गिरीशाय नमः गिरीशाय नमः नघाय नमः भुजङ्गभूषणाय नमः भर्गाय नमः गिरिधन्वने नमः गिरिप्रियाय नमः कृत्तिवाससये नमः पुराराधने नमः भगवते नमः प्रमदाधिपाय नमः मृत्युञ्जयाय नमः सूक्ष्मतरवे नमः जगद्व्यापिने नमः जगद्गुरवे नमः व्योमकेशाय नमः महासेनजनकाय नमः चारुविक्रमाय नमः रुद्राय नमः भूतपतये नमः स्थानवे नमः अहिरबुद्धियाय नमः दिगम्बराय नमः अष्टमूर्तये नमः अनेकात्मने नमः सात्विकाय नमः शुद्धविग्रहाय नमः खण्डपर्वहे नमः आजाय नमः पाशविमोचकाय नमः मृडाय नमः पशुपतये नमः देवाय नमः महादेवाय नमः अव्ययाय नमः हरये नमः पूषदन्दभिधे नमो नमः व्यग्राय नमो नमः दक्षाध्वरहराय नमः हराय नमः भगनेत्रभिधे नमो नमः अव्यक्ताय नमो नमः सहस्राक्षाय नमो नमः सहस्रपदे नमो नमः अपवर्गप्रदायकाय नमः आनन्दाय नमः तारकाय नमः परमेश्वराय ते नमो नमः श्रीमते श्रीमन्भवानी कपर्तीश्वर स्वामिने नमो नमः इति नानाविधपरिमलपत्रपुष्पाक्षता पूजां समर्पयामि। भोला शंकर भगवान की जय। अथ धूपम् ओं धूरसिधोरवधो
स्वामिने नमः पंचहारति पूर्णमदः पूर्णमिदं पूर्णात् हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर सुभंगविष्णो सुजमे धिरस्मयी मंगलक्षत्रो हविधादितन्नो मध्वासमृद्धौ विजयौ हव्यबाहौ विश्वस्य लोकामृतस्य भोगौ नक्षत्रहारयो समर्पयामि हर नमः पार्वती पतये हर हर महादेव शंभो भोला शंकर भगवान की, बोलो शंकर भगवान की।
जय बोलो भवानी कपर्दीश्वर भगवान की जय। हर नमः पार्वती पतये शिव हर हर महादेव शंभो शंकर। ओम अधामंद्र पुष्पम ओम राजाधिराजाय प्रदह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समय कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरो नमः। अंतश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु तं यज्ञस्त्वं महत्कारस्त्वमिन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं ददापो ज्योति रसोऽमृतं ब्रह्म भूर्भुवः सुवरो पुरुषस्य विद्मसहस्राक्षस्य महादेवस्य धीमहि तन्नो रुद्रः प्रचोदयातु। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयातु। ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो यो वेदादो स्वरः प्रोक्तो वेदान्तेदः प्रतिष्ठितः तस्य प्रकृतिलीलस्य यः परः स महेश्वरः। అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకుని చెప్పండి ఓం భవానీ కపర్దీశ్వరాయ నమో నమః కపర్దీశాయ सोमाय ब्रह्मसूत्र स्थिताय च मृत्युंजयाय रुद्राय भवानी पतये नमो नमः। కుడివైపుగా ముమ్మార్లు తిరిగి ప్రదక్షిణాలు చేసుకోండి అయ్యా అందరూ కూడాను। యాని కాంచ పాపాని జన్మాంతరగుతాని చ తాని దాని ప్రదశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకరమాహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల। అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సదాశివ రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష శ్రీ భవానీ కపర్దీశ్వరాయ నమో నమః। మగవారు సాష్టాంగ నమస్కారం చేసుకోండి, ఆడవారు మోకాళ్ళ మీద నమస్కారం చేసుకోండి అమ్మా। శ్రీమదే శ్రీమన్ భవానీ కపర్దీశ్వర స్వామినే నమః। తవ చరణారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాహిత సాష్టాంగోపేత పూర్వక నమస్కారం సమర్పయామి। ओम अधा छत्रमाच्छादयामि चामरेण वीरयामि नृत्यान्तर्हयामि गीतान् श्रावयामि वाद्यं घोषयामि नन्दीनारोहयामि सिंहमारोहयामि सकलराजोपचार देवोपचार भक्त्युपचार शत्युपचार मंत्रोपचार तंत्रोपचार शास्त्रोपचार सकलोपचार सर्वोपचार पूजा समर्पयामि। यस्य स्मृत्यानमोक्यादवः पूजा क्रियायु न्यूनं संबोधाय सद्यो वंदे सदाशिवं। अंदर కూడా నమస్కారం చేసుకొని చెప్పండి మంత్రహీనం క్రియాహీనం
భక్తిహీనం సదాశివ యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన మయా కృత ఆచరితమాన యథాశక్తి శ్రీ భవానీ కపర్దీశ్వర స్వామిదేవత ఆర్ద్రోత్సవ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేక అర్చన ఆరాధన పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ భవానీ కపర్దీశ్వర స్వామిదేవత దివ్య చరణార విందార్పణమస్తు. ఆచరించేటువంటి పూజా ఫలితమంతయు కూడాను పరమేశ్వరుడి యొక్క చరణాల వద్ద అర్పించినట్టుగా భావింపజేసుకున్నటువంటి వారై మనస్ఫూర్తిగా స్వామిని ధ్యానం చేసుకోండి. స్వామి నిన్ను ఎలా ఆవాహన మాకు తెలియదు, ఎలా అర్చింపజేయాలో కూడా మాకు తెలియదు, నాకు తెలిసిందల్లా నువ్వే. నిన్ను శరణు గోరి యొక్క పూజ ఎంతయు కూడా ఆచరింపజేసినాము. మేము చేసినటువంటి నీ యొక్క అభిషేక పూజలో కానీ, అర్చన పూజలో కానీ, ఆరాధన పూజలో కానీ ఎలాంటి భక్తి లోపం కానీ, శ్రద్ధాలోపం కానీ, ద్రవ్యలోపం కానీ సంబంధించిన అపరాధాలని మన్నింపజేసి మమ్మల్ని ఒక పుత్రు వలె భావించి మా యొక్క పూజా కార్యక్రమాన్ని పరిపూర్ణత గావించి మాకు, మా కుటుంబ సభ్యులకు, మా పరివారానికి ఉన్నటువంటి సకల విధములైనటువంటి గ్రహదోషములు, గండదోషములు, మృత్యుదోషములు, అరిష్టములు, నరదృష్టి దోషములు, శత్రుబాధలు, రుణబాధలన్నీ కూడా విముక్తి కలిగించి సర్వదా నీ యొక్క కృపాకటాక్షానుగ్రహ వీక్షణాలు మా మీద ఉంచి ఆచంద్రార్కము కూడాను మా యొక్క వంశాభివృద్ధి పొందేట్టుగా చక్కని సిరి సంపదలతోటి, సుఖశాంతులతోటి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖజీవనాన్ని కొనసాగించేట్టుగా మమ్మల్ని ఆశీర్వదింపజే తండ్రి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమశివుణ్ణి ప్రార్థింపజేసుకున్నటువంటి వారి మనస వాచ కర్మేంద్రియమ చేత ఏ యొక్క కోరిక నిమిత్తమైతే గనకను పూజా కార్యక్రమాన్ని ఆచరింపజేసినారో, పూజలో పాల్గొన్నారో ఆ కోరికను త్వరగా నెరవేర్చమని చెప్పి శివానుగ్రహాన్ని మీ యొక్క వంశం మీద ఉంచమని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి ప్రార్థింపజేసుకున్నటువంటి వారి చెంపలు వేసుకునేసి నమస్కారం చేసుకోండి. కరచరణ కుదంబ కర్మభాక్కాయనం వా శ్రవణైనం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేత క్షమస్వ. శివ శివ కరుణార్థే జయ జయ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో శ్రీ మహాదేవ శంభో. వేద పూజాఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. భూః సువః భూర్భువస్వః పుత్రదశ్చండీశ్వరాదేవ నమః ఇది నిర్మాణీయం విసృజ్య యజమానవినమాస్యాచరితమాన శ్రీ రుద్రాభిషేక పూజానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. విశేషతరమైనటువంటి క్షేత్రం అండి బ్రహ్మసూత్ర శివలింగ క్షేత్రం. ఇది స్వామివారు విశేషంగా బ్రహ్మసూత్ర శివలింగ రూపంలో కపర్దీశ్వర అనేటువంటి స్వామివారి యొక్క అష్టోత్తర శతనామావళిలో స్వామివారి యొక్క నామం. మామూలుగా ఎలా అయితే మనిషికి ఒక పేరు ఉంటుందో శ్రీనివాసు, వెంకటేశ్వరుడు, శివ అని, అలాగే ప్రతి ఒక్క క్షేత్రంలో ఉండేటువంటి దైవాన్ని అంటే ఒక మనిషి ఒక పేరు ఉంటేనే పిలవంగానే పలుకుతాడు. అంటే 10 సార్లు ఏదో పేరు పెట్టి పిలిస్తే పలుకుతాడేమో కానీ వాడి పేరు పెట్టి వాడిని పిలవంగానే ఒక్కసారికే పలుకుతాడు. అలా ప్రతి క్షేత్రంలో ప్రతిష్ఠ చేసేటువంటి సమయంలో ఆ దైవానికి ఆ నామాన్ని నిర్దేశించి ఉంచుతారు. ఎందుకంటే రాగానే గుడికి వచ్చినటువంటి భక్తుడు ఆర్తితో కపర్దీశ్వర అని పిలవంగానే ఆయన పలకాలి. అందుకని ప్రతి క్షేత్రంలో కూడా శ్రీశైలంలో మల్లికార్జునుడు అని చెప్పి, సోమనాథుల్లో సోమనాథేశ్వరుడని, ఇలా మన యొక్క పెద్దంబరపేటలో బ్రహ్మసూత్ర శివలింగ క్షేత్రంలో స్వామివారి యొక్క నామధేయము కపర్దీశ్వరుడు. ఈ కపర్దీశ్వర అనేటువంటి శబ్దం ఏందయ్యా అంటే కనుక కష్టములు, దుఃఖముల నుంచి, దారిద్ర్యం నుంచి, ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ఎలా అయితే మన యొక్క తండ్రిని పిలుస్తామో అలా పరమేశ్వరుణ్ణి పిలవాలి మన ఆపదలో. అంటే కనుక ఏం పేరు పెట్టి పిలవాలయ్యా అంటే కనుక కపర్దీశ్వర అని పిలవాలని చెప్పేసి మనకి శివపురాణంలో సుస్పష్టంగా చెప్పారు. ఆపదల నుంచి రక్షించేటువంటి తండ్రి ఆ కపర్దీశ్వర స్వామివారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మన యొక్క పీఠంలో జరిగేటువంటి ఉత్సవాల్లో పాల్గొని ఆ కపర్దీశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కాండి. ఈరోజు ఆర్ద్రోత్సవాన్ని పురస్కరించుకుని ప్రథమాభిషేకం తర్వాత ఇప్పుడు ప్రాతకాల అభిషేకాన్ని అర్చనను సంపూర్ణం చేసుకున్నాం. ఇంకొక అరగంటలో 10 గంటలకంతా
రుద్రహోమ కార్యక్రమం కూడా జరిగి మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం ప్రదోషకాల వేళ కూడాను స్వామివారికి ప్రదోషం చాలా విశేషం కాబట్టి ప్రదోషకాల వేళ స్వామివారికి విశేష రుద్రాభిషేకము అయిన తర్వాత పుష్పార్చన కార్యక్రమాలు ఉంటాయి. కావున భక్తులందరూ కూడాను స్వామివారి యొక్క పూజల్లో సేవల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన. స్వస్తి. భోళా శంకర భగవాన్ కీ, బోలో శంకర భగవాన్ కీ జై, బోలో భవానీ కపర్దీశ్వర భగవాన్ కీ. హర నమః పార్వతీపతయే, శివ హర హర మహాదేవ, శంభో శంకర. ఓం భూః ఓం భువః. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.